హాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో చేయలే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే డెఫినెట్‌లీగా చేస్తాను. ఇప్పుడైతే డెమో చూడండి. డెమో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీకైతే అలక్ము షాప్ అప్డేట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మీరైతే అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే నేనైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో కొత్త వెర్షన్ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. లేకపోతే ఇక్కడ మీరైతే చూడండి. నేనైతే కొత్త వెర్షన్ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే కొత్త వెర్షన్ అనేది లేటెస్ట్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అండి ఫాండ్ 2 ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఫాండ్ అనేది దీంట్లో ఏం అవసరం ఉండలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి వచ్చేస్తే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటే గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గ్రూప్ దగ్గర వచ్చేసి ఇక్కడ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఈ ఫొటోస్ అనేది మీ ఇన్‌స్టాగ్రామ్ డీపీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో మీ డీపీ అనేది ఇక్కడ పెట్టేసేయండి. అక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసేసి ఇక్కడ పెట్టేసేయండి. కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ డీపీ అనేది పెట్టేసేయండి. నేను మళ్ళీ అదే పెడుతున్నాను. మీరైతే మీ డీపీ అనేది పెట్టేసేయండి. మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇక్కడ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోస్ అనేది ఇక్కడ పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఆ ఫోటోస్‌ని మళ్ళీ మీరనేది స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ పెట్టేసేయండి. నేను చూపిస్తాను చూడండి. ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ స్టార్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోస్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ పెట్టేసేయండి. నేనైతే ఒక ఫోటో పెట్టి చూపిస్తాను చూడండి. ఇలానే పెట్టేసేయండి. లాస్ట్ వరకు ఈ ఫోటోస్ అన్నిటిని ఇలానే పెట్టేసేయండి. పైన షేక్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్నైతే మీరైతే ఏం క్లిక్ చేయకండి. ఇక్కడ మీరైతే ఇక్కడ మీ ఫోటో అనేది రీప్లేస్ అనేది పెట్టేసేయండి. మీ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటో అనేది తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇలానే లాస్ట్ వరకు ఫోటోస్ అన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటే పైన ఇక్కడ చూడండి. ఇక్కడ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను చూడండి. వీడియోని ఎంత క్లారిటీలో పెట్టి అంత క్లారిటీ పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసేస్తే మీ గ్యాలరీ అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.